హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము శ్రీముఖలింగం వెళ్తున్నామండి. శ్రీముఖలింగం వెళ్ళడం కోసమని 4:30కి ఇలా బయలుదేరాం తెల్లవారుజామున. అక్కడికి వెళ్ళేసరికి 5:30 ఇలా అయ్యింది. గంట సమయం పాటు పట్టిందన్నమాట జర్నీ. ఒకవేళ మీరు శ్రీముఖలింగం వెళ్ళాలనుకుంటే శ్రీకాకుళం నుండి అయితే ఆమదాల వలసకి వెళ్ళి అటువైపు నుంచి వెళ్ళాలండి. శ్రీకాకుళం నుంచి 1:30 పాటు జర్నీ పడుతుంది. ఇదిగోండి, ఇది గుడి చుట్టువైపుల ఎంట్రన్స్ అండి. ఈ ఎంట్రన్స్ దీనికి 2 ద్వారాలు ఉన్నాయి. ఇది తూర్పు ద్వారం. తూర్పు ద్వారం దగ్గర గంట స్తంభం ఉందండి. ఇది చాలా పెద్ద ధ్వజస్తంభం అండి. చూడండి ఎంత పెద్ద గంట స్తంభమో. ఇలా ముందుకు వెళ్తుంటే ఒక ద్వారంలా ఉంటుంది. ఈ ద్వారం దాటుకొని వెళ్తే ఇంకో ద్వారం వస్తుందన్నమాట. ఆ ద్వారంలో ఆ గోపురంలో నందీశ్వరుడు ఉంటాడు. ఇది ప్రధాన నందీశ్వరుడేనండి. దీని కాలికి ఒక కడియం కూడా ఉంటుంది. ఈ కడియానికి కూడా హిస్టరీ ఉందంట. దాన్ని ముట్టుకొని మనం కోరికలు కోరుకుంటే నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. చూడండి, ఇగోండి, ఇదే ఆ కడియం అన్నమాట. ఇది కాకుండా గర్భగుడిలో కూడా ఇంకో నందీశ్వరుడు ఉన్నాడు. ఇలా ముందుకు వెళ్తుంటే ఇంకో ద్వారం ఉంటుంది. ఈ ద్వారానికి చూడండి చాలా చక్రాలు ఉన్నాయి. చూడండి ఎంత చక్కగా చెక్కారో. ఇవన్నీ రాతితో చెక్కబడినవేనండి. చాలా చక్కగా అందంగా ఉన్నాయి. ఎంతైనా మన పూర్వీకులు చాలా గొప్పవారండి. ఇవ్వండి, ఇవి ఇలా కనిపిస్తున్నాయి కదా, ఈ 2 గుడికి ఆ ద్వారానికి ముందుగా ఉంటాయండి. ఇవి దాటుకొని వెళ్తే మనం కాలు కడుక్కోకపోయినా మన పాపం పోతుందని ఇక్కడ చెప్తుంటారు. అలా ముందుకు వెళ్తే అటువైపు ఉన్న ద్వారానికి ఇలా చక్రాలు ఉంటాయండి. వీటి గురించి పెద్ద హిస్టరీ ఉందండి. అంటే ఆ చెట్టు కొమ్మ ఇప్పుడు ఉన్న నందీశ్వరుడని, గర్భగుడిలో ఉన్న శివలింగం అని చెప్తారండి. ఇదిగోండి, ఇది ప్రధాన వినాయకుడు అండి. ఇక్కడ అప్పుడు ముస్లింలకి మనకి గొడవలు జరుగుతున్నప్పుడు ఆ వినాయకుడి చేయిను తొండాన్ని కొట్టేశారని ఇక్కడ చెప్తున్నారండి. ఇక్కడ గుడికి 4 వైపులా 4 శివలింగాలు ఉంటాయండి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇవన్నీ గుడి చుట్టువైపుల, గర్భగుడికి చుట్టుపక్కల చాలా గొప్ప చక్రాలు ఉన్నాయండి. చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇవ్వండి, గర్భగుడికి చుట్టువైపుల ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. ఇక డుండి గణపతులు అనేసి 2 గణపతులు ఉంటాయండి. ఇవ్వండి, లోపల ఆ గణపతి కాకుండా ఇంకా 2 గణపతులు ఇవి విడిగా ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ రాతితో చెక్కబడిన చెక్కలేనండి. చూడండి, వీటి గురించి పూజారి గారు ఇక్కడ అర్చకులు కూడా చెప్తున్నారండి. అర్చకులు చెప్తుంటే నేను షూట్ చేశాను. ఆ వీడియో కూడా తర్వాత పెడతాను, చూడండి. అతను చాలా చక్కగా వివరించారు దీని గురించి. ఈ దేవాలయం పుట్టుపూర్వత్రాల గురించి అన్నింటి గురించి ఆయన చక్కగా వివరించారు. ఆ వీడియో మీరు చూడండి, అర్థమవుతుంది మీకు. అందుకే నేను దీని గురించి ఏం మీకు చెప్పడం లేదు ఇక్కడ. ఇది ఒంటికాలం ఉన్న అమ్మవారండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ కొలన నుంచి నీరు తెచ్చి ప్రతి విగ్రహం పైన వేస్తారండి. ఇక్కడ అదే ప్రత్యేకత. ప్రతి ఒక్కరూ నీళ్లు తీసుకొచ్చి పోస్తూ ఉంటారు. ఇక్కడ వరుణీశ్వరుడని, వర్ణీశ్వరుడు అనేసి ఇది ఒక గోపురం అండి. చెప్పాను కదా, చుట్టువైపు 4 వైపులా 4 శివలింగాలు ఉన్నాయని. అందులో ఇది ఒకటని, వర్ణీశ్వరుడు. ఇది దాని గోపురం, ఇది వర్ణీశ్వరుడు గోపురం. తర్వాత ఇక్కడ ఇవ్వండి, కుబేర ప్రతిష్ఠ అని కుబేరేశ్వరుడు. ముఖలింగేశ్వరుడు అనేసి ఇవ్వండి, ముఖలింగేశ్వరుడు. ఈ లింగం పైన
ముఖంలా ఉంటుందండి ఆకారం. దీన్ని దర్శించుకొని లోపలికి వెళ్ళి దర్శించుకోవడానికి అవ్వకపోతే దీన్ని దర్శించుకొని వెళ్తే మన లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నట్టు అనేసి ఇక్కడ చెప్తుంటారు. తర్వాత యమప్రతిష్ఠ అండి, యమేశ్వరుడు. ఇది 3వదండి. ఇక్కడ మొత్తం 1 కోటి లింగాలు ఉన్నాయని చెప్తారు. ఇది దక్షిణ కాశీగా పిలువబడుతుందండి. ఒక లింగం తక్కువ 1 కోటి లింగాలు అనేసి అంటారు. ఆ లింగం వెలవలేదు కాబట్టి ఇక్కడ కాశీ లేదని పురాణాలు చెప్తున్నాయండి. చుట్టుపక్కల 4 గోపురాలు ఉంటాయి కదా. తర్వాత ఇవ్వండి, ఇది ఒకటి. ఇది గర్భగుడిలో అభిషేకం చేసిన పాలు పానీయాలన్నీ వీటి నుంచి వస్తాయండి. ఇక్కడ చాలామంది భక్తులు కాలినడకన చాలా దూరం నుండి వచ్చి ఇక్కడ ఇలా నీళ్ళు తెచ్చి అభిషేకం చేస్తూ వాళ్ళ కోరికలు తీర్చుకుంటారండి. ఇవ్వండి, ఇది నైరుతి ప్రతిష్ఠ, నైరుతీశ్వరుడు. ఇది 4వది. ఆ ముఖలింగేశ్వరుడు కాకుండా ఇది 4వది. ముఖలింగేశ్వరుడుగా 5 నందీశ్వరులు ఇక్కడ గర్భగుడి కాకుండా. ఇది పార్వతి పరమేశ్వరులు అద్దం చూశారు అన్నట్టు మాట్లాడతారండి. ఇది వారాహి అమ్మవారు, పార్వతీదేవి. ఇక్కడ వారాహి అమ్మవారుగా కొలువై ఉన్నారు. ఇక్కడ గోశాల కూడా, చిన్న గోశాల కూడా ఉందండి. శ్రీముఖలింగం అని చెప్పేసి. ఇది దక్షిణ ద్వారం. ఇది దక్షిణ ద్వారం వైపు ఇంకో శివలింగం కూడా ఉంటుంది. ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. చెప్పాను కదండి, కొలం నుంచి అందరూ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకిస్తారని. ఇది బ్రహ్మసూత్ర శివలింగం అండి. ఇక్కడ ఇది దక్షిణ ద్వారం వైపు ఉంటుంది. దక్షిణ ద్వారం నుంచి అలా ముందుకు వెళ్తే అగ్ని ప్రతిష్ఠ, అగ్నీశ్వరుడు. ప్రతి గోపురానికి శిల్ప చక్రాలనే ఉన్నాయండి. ఇక్కడ శిల్ప సౌందర్యం చాలా ప్రధానంగా ఉంది. చూడండి ఎంత చిన్నగా ఎంత చక్కగా చెక్కారో. ఎంతైనా మన పూర్వీకులు చాలా గొప్పవారు. ఇటువంటి శిల్ప సౌందర్యాన్ని మనకిప్పుడు చూసేలా చేసినందుకు వాళ్ళంతా గొప్పవారు. ఇది అగ్ని ప్రతిష్ఠ. ఇది అగ్నీశ్వరుడు. ఇందాక చూపించాను కదా యమ ప్రతిష్ఠ, యమేశ్వరుడని. ఇది ఆ ఆలయం చుట్టూ ఉన్న శిల్ప చక్రాలు ఇవి. ఇక్కడ చాలా శిల్పాలు, చాలా కట్టడాలు ఉన్నాయండి. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. 15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ 1 కోటి లింగాలు ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.